నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించేందుకు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం అమీన్ పీర్ దర్గాలోనే ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, అంత దూరం ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనేటువంటి విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? వెంకటరామయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గిడివాడ దగ్గర పెద్దపాలపాటి నుండి వచ్చాను. అంత దూరం నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? మీరు బాబా ఈయన 400 సంవత్సరాల నుండి సజీవ సమాధి అయ్యారని, ఈ కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ఆయన ఆయిలు ఉన్న నొప్పులు కానీ ఇవి కానీ ఆయన నమ్మిన వారికి కొద్ది ప్రాధాన్యత జరుగుతుందని నమ్మి స్వయంగా చూసి తెలుసుకుని మేము రాత్రి ప్రయాణం చేసి ఉదయానికి ఇక్కడ చేరాం. చాలా దూరం నుంచి వచ్చారు. మీకు ఎవరి వల్ల తెలిసింది ఇక్కడ మంచి జరుగుతుందని? మంచి జరుగుతుందని మా ఊరు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ అమ్మాయికి కూడా అనుకోకుండా మ్యారేజ్ అవుతుంది అనుకుని అలాగే జరిగింది. అమీర్ బాబు ఆయన మనిషిని చూసి మంచి చెడు ఏం చెప్తాడు, నోటి వాక్యం ఫలించింది. అందుకు మేము అది నమ్మి మేము అందరం కలిసి, మేము హిందువులు అయినా ముస్లిమ్స్ హిందువులు కలిసి ఇక్కడికి వచ్చాము గుడి దగ్గర. అంటే మీరు మొదటిసారిగా వచ్చారా లేదంటే? ఇది మొదటిసారిగా వచ్చాం. వాళ్ళు వచ్చే 2 times 3 times వచ్చారు. నేను స్వయంగా చూశాను కాబట్టి అది చెప్పి నిజంగా ఏం జరిగింది చెప్పండి. నేనుగా ఇంతవరకు ప్రస్తుతం ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు నేను అనుకున్నా ఇది రేపు జరిగితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కలుస్తాను. జరిగినవి మాత్రం మా ఇక్కడ ఉన్నది ముందే అని ఆవిడ చెప్తుంది వివరంగా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అబ్దుల్ నన్నీబి అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కలిదిండి. కలిదిండి అంటే చాలా దూరం. భీమవరం దగ్గర కలిదిండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? పక్కన ఒకసారి వచ్చి వాళ్ళ బాబుకి మ్యారేజ్ అని చెప్పుకున్నారంట, అయింది. సరే నాకు కూడా చెప్పారు, నాకు ఒంట్లో బాగోదు, అక్కడికి రా బాగుంటుంది అని చెప్పారు. వచ్చాను. 2 నెలల నుంచి వస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగానే ఉంది. అనుకోకుండా పోయిన సంవత్సరం వచ్చినప్పుడు పాప మ్యారేజ్ అవ్వాలనుకున్నాను. ఎర్లీగా మొన్న 2 నెలల క్రిందట అయింది. అందుకని మళ్ళీ దర్శించుకుందామని వచ్చాను. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇలా జరుగుతుంది? మా ఊళ్ళో మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. బందర్లో వాళ్ళకి చుట్టాలన్నారు. ఇక్కడ వీళ్ళు చేసుకుంటా ఉంటారు కదా, మురీస్ అంటారు కదా, వాళ్ళ ద్వారాగా వాళ్ళకి తెలిసి వాళ్ళు మాకు చెప్పటం ద్వారాగా ఇక్కడ అవుతుంది అని తెలుసుకుని ఇలా వచ్చింది. నాకు అయింది. నాతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చాను. మీరు హిందూనా ముస్లిం? నేను ముస్లిమ్స్నే, ఈయన హిందూ. ఇందాక మాట్లాడిన ఆయన హిందూ. హిందువులు సైతం ఇక్కడికి వస్తున్నారంటే గ్రేట్. జరుగుతుందని నమ్మకంతో వస్తున్నాను. నమస్తే సార్, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి అండి. మీ పేరు చెప్పలేదు. అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? మాకు తరతరాలుగా మా ఫ్యామిలీస్ మొత్తం వీళ్ళని బాగా పూజిస్తున్నారు. మా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అందువల్ల మనం కూడా పూజిస్తున్నాం. మీరు హిందూనా ముస్లిమా? ముస్లిమే. అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఎవరో ఏదో చెప్పడం వల్లనే వచ్చింటారు కదా, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది. ఇది పీఠం కదా, పీఠం వాళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత అట్లా మా ఫ్యామిలీ నుంచి వస్తుంది అనమాట. అందరూ పూజిస్తారు. ఎప్పుడెప్పుడు వస్తుంటారు మీరు? సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తారు? మేము ప్రతి పండగకి అంటే ప్రతి ఊరికి ప్రతి దానికి వస్తాం అంట. మంత్ ఒకసారి వస్తాం. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చి. అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ రోజు మొహరం కాబట్టి గన్నం, రేపు గన్నం. మన ఫెసిలిటీస్ అన్ని వాళ్ళే చూస్తారు బాగా. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు కదా, మీకు ఏమైనా జరిగిందా మీ జీవితంలో ఇలా? చాలా జరిగింది. ఒకటి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. ఎగ్జామ్ పాస్ అవ్వాలని అనుకున్నాం. ఏదనుకున్నా సరే మనకి కన్ఫర్మ్ గా చెప్తారు. नमस्ते भाई, क्या नाम तुम्हारा? इमरान पाशा। किधर से आया तुम? मैसूर। मैसूर? इतना दूर से क्यों आया इधर? इधर यूट्यूब में देख के आया। क्या देखा यूट्यूब में? यूट्यूब में इधर की करामत अच्छा दिखा इसलिए आया। फर्स्ट टाइम आ रहे तुम? नहीं, सेकंड टाइम आके। सेकंड टाइम, ओके। फर्स्ट टाइम कब आया? आके 3-4 साल हुआ आके। నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ఫాతిమా. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి ఇంత దూరం వచ్చారంటే మేము ప్రతి సంవత్సరం ట్రైన్ కి వస్తాము. ఈసారి బస్కి వచ్చాము. అవునా? అంటే ప్రత్యేకంగా రావడానికి ఎంత దూరం నుంచి కారణం ఏంటమ్మా? మనం ఈ దర్గాకి వస్తే మంచి జరిగింది అని దేవుడు ఈయన పేరు మీద మాకు ఎప్పుడు నమ్మకం. అందులో మాకు అన్ని మంచిగా జరిగింది. ఇక్కడ వచ్చి వెళ్ళిన నుంచి ఏ పని అనుకున్నా అది పూర్తవుతుంది. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి? 15 సంవత్సరాల నుంచి వస్తాం. మీ జీవితంలో ఇక్కడికి వచ్చి కోరుకుంటే జరిగింది అనేది ఏదైనా మా ప్రేక్షకులకి చెప్పండి అమ్మా. ఏముంది, మా పాప మంచి సంబంధం రావాలి అనుకున్నాం. దేవుడి వల్ల మంచి సంబంధం వచ్చింది. వాళ్ళకి మగ పిల్లలు పుట్టాలనుకున్నాం. మగ పిల్లలు పుట్టాడు. దేవుడి వల్ల వాళ్ళందరూ ఫ్యామిలీ బాగున్నారు. ఈసారి ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే అది పూర్తవ్వాలి అనుకున్నా, అది పూర్తయింది. మా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం. దేవుడి వల్ల అందరూ బాగున్నాం.
సో చూసారు కదండి, ఎక్కడెక్కడి నుంచో గుంటూరు, నెల్లూరు, తెనాలి, అలాగే మైసూర్, బెంగళూరు నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి, వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా మాయమవుతున్నాయని చెప్పేసి, వాళ్ళు ఆర్థికంగా బాగుపడుతున్నారని చెప్పేసి, వాళ్ళు కోరిన కోరికలు నెరవేరి మళ్ళీ వచ్చి వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అమీన్ పీర్ దర్గాని దర్శించుకొని ఆ స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలండి.